గారికి అయితే ట్విన్స్ పుట్టడం జరిగింది కదా! అంటే మెగా ఫ్యామిలీలో మెగా వారసుడు వచ్చాడని సంబరాలు చేస్తున్నారు. ఆ సంబరాల సందర్భంగానే రామ్ చరణ్‌ని మాబింగ్ చేయడం జరిగింది కదా ఫ్యాన్స్. అయితే మరి ఇందులో తప్పెవరిదంటారు? తప్పు ఎవ్వరిది లేదమ్మా. కొద్దిగా అనుకోకుండా గొక్కన పరిస్థితులు. ఒక ఆనంద మూమెంట్‌లో ఉన్న సన్నివేశాలు అయన్నీ జరిగింది. ఏందంటే అటు హాస్పిటల్ సిబ్బంది పరంగా గాని, ఇటు రామ్ చరణ్ బాడీగార్డ్‌లు ఉంటారు కదమ్మా సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ గాని కొద్దిగా ఆనంద్ మూమెంట్‌లో కొద్దిగా ఉంటది కదా! మూమెంట్ అనే దానిలో ఎక్కువగా ఏర్పాట్లనేవి చేసుకోకుండా వెళ్ళడం వల్ల జరిగిన సన్నివేశాలు తప్ప ఇయి. ఈటి గురించి ఫ్యాన్స్‌ని బాధ పెట్టొద్దు. ప్లస్ ఆళ్ళని అభిమానుల్ని బాధ పెట్టొద్దు. ప్లస్ చిరంజీవి గారిని, వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టొద్దు. కింద కామెంట్లు మరీ దారుణంగా చేస్తున్నారు. ఈ తొక్కిసలాట అయింది, ఏందో అయ్యింది, ఏందేందో జరిగిపోయిందని. అంత ఏం జరగలేదురా బాబు. కొద్దిగా మీడియా వాళ్ళు ఎక్కువయ్యారు. ఓకేనా? అట్లాగే అభిమానులు ఎక్కువయ్యారు. ఆళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, లొల్లి ఏంటంటే తీద్దామని మీడియా వాడు వెళ్తున్నాడు. కలుద్దాం చరణ్ చేయి పట్టుకుందాం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇద్దరు ట్రై చేయటం, ఇద్దరు ఎక్కువ అవ్వటం వల్ల జనం ఎక్కువ అవ్వటం వల్ల ఆ మూమెంట్లు అనేవి వస్తున్నాయి. అంటే ఫ్యాన్స్ మాబింగ్ అనేది ఓన్లీ రామ్ చరణ్ దాంట్లోనే కాదు, ఇంకా చాలా మంది విషయంలో కూడా జరిగింది. ఇందువల్ల చాలా మంది గాయపడడం కానీ, మనస్తాపానికి చెందడం కానీ జరుగుతూ ఉన్నాయి రొటీన్‌గా. మరి ఇప్పటికైనా చెక్ పెడతారు అంటారా? మరి దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? పెడతారమ్మా, కంపల్సరీగా పెడతారు. తగిన చర్యలు అనేవి తీసుకుంటారు. బాడీ గార్డ్ని పెంచుకుంటారు. పర్సనల్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ముందు ముందు. ఇదే సందర్భంగా మెగా వారసుడు వచ్చాడు కదా! మరి ఇంతవరకు ఆడవాళ్ళే ఉన్న కుటుంబంలోకి ఒక మెగా వారసుడు రావడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం? చిరంజీవి గారు సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారు. ఇవాల్టి నుంచి ఆయన నెలకో సినిమా తీసినా కూడా అంత కష్టపడాలి అని మేము గలాఖండగా చెబుతున్నాం. ఎందుకంటే వారసుడు వచ్చాడు. ఆ వారసుడితో కలిసి తీయాలి. ఇంకా ముందు 4 తరాలు చిరంజీవి గారిని చెప్పుకునే విధంగా ఆయన చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం. సో ఇప్పటి నుంచైనా మెగా ఫ్యామిలీ నుంచి ట్రీ అనేది పెరుగుతుంది అంటారా? కంపల్సరిగా పెరిగిద్దమ్మా. ఓకేనా? చిరంజీవి గారు ఇంకా మొన్నటిదాకా కామ్గా ఉండారు. నిన్న డాన్స్ మేస్తారు. డాన్స్ విధానం అనేది మళ్ళీ చిరంజీవి గారిలో మళ్ళీ చూడబోతున్నాం అనే ఆశ మాకు మొదలైంది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ వస్తున్నారు అంటే ఫ్యాన్స్ మాబింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది అన్న. మరి రామ్ చరణ్ కూడా అదే ఫేస్ చేయడం జరిగింది. మరి ఫ్యాన్స్ ది తప్పుందంటారా? లేకపోతే సెలబ్రిటీస్ ది తప్పుందంటారా? నేను ఇక్కడ తప్పు అని చెప్పేసి ఆలోచించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ తప్పండి ఇది క్లియర్. ఎందుకంటే ప్రజల్లో అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు రామ్ చరణ్ గారికి. చిరంజీవి మెగా ఫ్యామిలీ అంటేనే అభిమానులు మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం చాలా ఎక్కువ మంది ఆయనకే ఉన్నారు. ఆ మాట సెక్యూరిటీ అనేది క్లియర్గా తెలుసు. అబ్బాయిలు పుడుతున్నారు అంటే హాస్పిటల్లో చెప్పిన మరుక్షణమే 2 రాష్ట్రాల్లో క్లియర్గా అర్థమైపోయింది ట్విన్స్ రాబోతున్నారు అని చెప్పేసి. ఆ వర్డ్ అనేది స్ప్రెడ్ అయిన స్పీడ్ని బట్టి వాళ్ళు ఆలోచించాలి. ప్రజలు ఎంతమంది రాబోతున్నారు, దాంట్లో అభిమానులు ఎంతమంది ఉండబోతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఊరు నుంచి ఒక అభిమాని సిటీకి వచ్చేసి తన హీరోని చూడాలనుకుంటే అక్కడనే షూటింగ్ అనేది చాలాసార్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాట అనేది వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. రాబోయేది మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి. మెగా ఫ్యాన్స్ వస్తున్నప్పుడు కాస్త ఎక్కువ సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి. ఊరు నుంచి వచ్చే వాళ్ళకు ఒకటే ఉంటుందండి టార్గెట్, మా హీరోని మేము టచ్ చేయాలి, ముట్టుకోవాలి, ఆయనతో ఫోటో దిగాలి. ఇక్కడ యువరాజు వచ్చిందని చెప్పేసి తెలిసింది. యువరాజు గురించి చిరంజీవి గారు దాదాపు 10 ఏళ్ళు వెయిట్ చేస్తున్నాడండి. వంశ వారసుడు రాబోతున్నాడు అని చెప్పేసి. ఆయన 10 ఏళ్ళు వెయిట్ చేస్తే అభిమానులకు ఇంకెంత ఉత్సుకత ఉంటుంది. అది ఆ ఉత్సుకత తోటి రావడం జరిగింది. పెద్ద మొత్తంలో జనాలు రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా రౌండ్ టేబుల్ లాగా ఉండాల్సింది. అదే ఖచ్చితంగా సెక్యూరిటీ వాళ్ళ లోపమేనండి. ప్రజలు అభిమానులు వాళ్ళ కాస్త ఉత్సుకత ఉంది అంతే తప్ప అందులో వాళ్ళ తప్పేం లేదు. కాకపోతే అదృష్టం కొద్దీ అటు అమ్మాయి కానీ ఇటు రామ్ చరణ్ గారు కానీ ఏం కాలేదు. అది అదృష్టం అండి. అంటే ఇన్ని రోజులు అమ్మాయిలకి నిలువైన కుటుంబం అంటే మెగా ఫ్యామిలీ అనేసి వచ్చింది. రామ్ చరణ్ తప్ప ఎవరు కూడా లేకుండే. ఇప్పుడు వారసుడు వచ్చాడు కదా! మరి ట్రీ ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పెంచాలండి, తప్పదు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నాయనమ్మ గారికి 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అబ్బాయిలు అనేది ఖచ్చితంగా ఉండనే ఉంది అక్కడ. కాకపోతే ఒక చిరంజీవి గారికి ఒక్కడే కొడుకు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆ లైన్ బ్రేక్ చేసేసి వాళ్ళ నాయనమ్మ గారి వారసత్వం పుచ్చుకోవాలి. ఇంకో 2 హీరోలను పరిచయం చెప్పారు మాకు. ఇప్పుడు ఒకరే వచ్చిన ఇంకో 2 రావాలి యువరాజులు. రామ్ చరణ్ ది మాబింగ్ అయితే జరిగింది కదండి. అంటే ఫ్యాన్స్ అందరు కూడా కూడి ఒకటేసారి మీద పడిపోయేసరికి ఆయనకు ఉక్కిరి బిక్కిరి ఆడలేదు. మరి ఇక్కడ ఫ్యాన్స్ ది తప్పుందంటారా? లేదా సెలబ్రిటీస్ తప్పుందంటారా? తప్పెవరిది కాదమ్మా. చాలా పెద్ద ఎత్తున అభిమానం ఉన్నటువంటి హీరో చిరంజీవి గారు. అలాగే వారి అబ్బాయి రామ్ చరణ్ కూడా పెద్ద హీరో. ఆయనకి భారీ ఎత్తుల అభిమానులు ఉన్నారు. ఈ చిరంజీవి గారికి కూడా భారీ ఎత్తుల అభిమానులు ఉన్నారు కాబట్టి
ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్, ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకరి మీద ఒకరు పడిపోయి మీద పడిపోతే తర్వాత ఇబ్బందులు పడేది మనమే. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో చిరంజీవి గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అంత పెద్ద ప్రోగ్రామ్ అయిపోద్ది. వీళ్ళు ప్రోగ్రామ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత శుభాకాంక్షలు తెలియజేయాలన్న ఆరాటంతో అభిమానులు చాలా వెల్లువగా వచ్చేసారు. వచ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేయలేక కొన్ని ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిరంజీవి గారైనా, ఫ్యామిలీ అయినా, సెలబ్రిటీస్ ఎవరైనా ఏ కార్యక్రమం చేసుకునేటప్పుడు కొంచెం సెక్యూరిటీ ప్రికాషన్స్ జాగ్రత్తగా చూసుకుని చేయాలి తప్ప ఎలా పెడితే అలా బయటకు వచ్చేస్తే అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఏదేమైనా రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశ కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య సెలబ్రిటీస్ బయటికి వచ్చారు అంటే చాలు ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడిపోవడం చాలా రొటీన్ అయిపోయింది. మరి ఈ విధంగా ఫ్యాన్స్ మితిమీరిపోతుంటే మరి సెలబ్రిటీలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయో ఏమన్నా? తక్కువగానే కనిపిస్తాయి. ఎందుకంటే ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలతో వ్యవహారం కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఏదేమైనా అది ఉండకుండా ఉంటే బాగుండేది. ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వేలం విరిగా వెళ్ళిపోవడం కూడా వీళ్ళు చేసిన తప్పే. సరే, ఏదేమైనా ఆ పిల్లలు పైన ఆశీస్సులు ఇవ్వడానికి వెళ్ళారు కాబట్టి ఎవరిని ఏమనలేం కాబట్టి మనం కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో రామ్ చరణ్ గారికి అయితే పాప బాబు ట్విన్స్ పుట్టడం జరిగింది కదా. సో ట్విన్స్ పుట్టిన సందర్భంలో నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడడం జరిగింది. అయితే ఫ్యాన్స్ తప్పు అంటావా ఇక్కడ, లేకపోతే సెలబ్రిటీస్ తప్పు అంటావా? సెలబ్రిటీస్ ఏం తప్పలేక ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే రామ్ చరణ్ వచ్చిన అదేంటి వాళ్ళ భార్య వచ్చిన ఎవరు వచ్చినా సరే ముందు అసలు ఏదైనా సరే ముందర ఈ ఫ్యాన్స్ అంటారు. అబ్బాయి ఫ్యాన్స్ అంటే నార్మల్ గా అరవాలి సెలబ్రేషన్ చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద పడిపోయి రామ్ చరణ్ చిన్న పాపను ఎత్తుకొస్తున్నా కూడా అలా చేయడం వల్ల కరెక్ట్ కాదన్న. ఆ గుంపులో ఎవరైనా స్పీడ్ గా వెళ్ళి రామ్ చరణ్ పట్టుకోవడం, ఆ పాప కింద పడడం ఏంటి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉండరు. కాబట్టి దయచేసి ఎవరు ఏ హీరో వచ్చినా ఎవరు వచ్చినా అభిమానించండి తప్ప మరి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళకి ఇబ్బంది కలిగేలా మాత్రం దయచేసి ఎవరు చేయకండి. సో అదే విధంగా ఈ మధ్య సెలబ్రిటీస్ బయటికి వస్తే చాలు ఫ్యాన్స్ అందరూ కూడా మీద పడిపోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ ని సెలబ్రిటీస్ ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆపేస్తారా ఇలా ఫ్యాన్స్ మీట్ పెట్టడం కానీ సెలబ్రిటీస్ బయటికి రావడం కానీ? ఆపరో సావరు కంటిన్యూ అవుతూనే ఉంటది. ఈ సెలబ్రిటీ లేడీ వచ్చినా హీరో వచ్చినా ఎవరు వచ్చినా ఇది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటది. ఈ పోలీసు వాళ్ళు అనేది సెక్యూరిటీ వాళ్ళు అనేది బాడీ గార్డులు ఉంటారు కదా, ఒక్కరు ఎవరైతే గట్టిగా మీదకి వచ్చి ఒకసారి గట్టిగా లాఠీ చార్జ్ కానీ చేయి హ్యాండ్ పడితే ఇంకొకళ్ళని ఎవరు ముందుకు రాకుండా ఉంటారు. దయచేసి ఇప్పుడు చిన్న విషయం పోయింది, రేపు పొద్దున లేడీ అయినా ఎవరైనా చిన్న పాపలైనా సరే మీద పడతారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎవరైనా వాళ్ళు మనుషులే మన మనుషులమే, వాళ్ళ దగ్గర లేని మన దగ్గర లేని ఏమి ఉండదురా బాయ్. వాళ్ళు కొంచెం ఫేమస్ అయ్యారు, మనం నార్మల్ గా ఉన్నాం అంతే. ఒక ఆరాధన ఉంటే దగ్గరికి వెళ్ళి నార్మల్ గా మాట్లాడి చూసి ఆనందించాలి తప్ప ఏదో చేద్దామని చెప్పి దయచేసి వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ చరణ్ గారి అపోలో హాస్పిటల్ దగ్గర మాబింగ్ జరిగింది కదా. సో ఇక్కడ సెలబ్రిటీస్ తప్పు ఉందంటారా, లేకపోతే ఫ్యాన్స్ ది తప్పు ఉందంటారా? యాక్చువల్లీ తప్పు అని ఇక్కడ ఎవరిది మెన్షన్ చేయరాదు. బికాస్ ఫ్యాన్స్ కూడా రేట్ టైంలో హీరోస్ ని చూస్తారు కాబట్టి వాళ్ళ ఎగ్జైటెడ్ మూమెంట్ లో వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది ఒక ఇండిసిప్లిన్ గా జరిగింది. బట్ హీరోస్ ని రేర్ గా చూసామన్న వాళ్ళు ఒక పానిక్ అయిపోయి వాళ్ళు అట్లా బిహేవ్ చేసినారు. అక్కడ ఇండిసిప్లిన్ మొత్తం జరిగిపోయింది కానీ మిస్టేక్ అయితే ఎవరిది లేదు. హీరోస్ కూడా వాళ్ళకి ఎట్లా అంటే ఫ్యాన్స్ ని కన్సల్ట్ అవ్వాలని వాళ్ళకి ఉంటది కావచ్చు, కానీ వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల సో ఇట్లా రేర్ గా బయటకు వచ్చి వాళ్ళ డాటర్ కాబట్టి డాటర్ మీద ఆబ్వియస్లీ కేర్ అనేది ఉంటది. సో ఆ కేర్ తోటి వాళ్ళ డాటర్ మీద అట్లా చేయలేడం కానీ మిస్టేక్ లో అట్లా బిహేవ్ చేయడం వల్ల సో వాళ్ళు పాజిటివ్ తీసుకోలేకపోతారు. సో మేబీ అక్కడ మిస్టేక్ అని ఎవరితో చెప్పరాదు, అక్కడ అట్లా జరిగిపోయింది అంతే. అది ఒక కోఇన్సిడెన్స్ లాగా యాక్సిడెంటల్ గా మిస్టేక్ అయిపోయింది. సో ఫ్యాన్స్ తప్పు ఉండదు, హీరోస్ తప్పు ఉండదు. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ బయటికి వస్తే చాలు మనకి ఫ్యాన్స్ అనేవి మీద పడిపోవడం కానీ వాళ్ళని రెచ్చగొట్టే టైప్ లో రెచ్చిపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా. మరి ఫ్యాన్స్ ఇప్పటికైనా ఫ్యాన్స్ భయానికి ఇంకా సెలబ్రిటీస్ బయటికి వస్తారా ఈ విధంగా చేస్తుంటే? యాక్చువల్లీ వాళ్ళ కూడా పర్సనల్ లైఫ్ అనేది డెఫినెట్ గా ఉంటది కాబట్టి సో ఆ పర్సనల్ లైఫ్ ని మనం డిస్టర్బ్ చేయకపోతే డెఫినెట్లీ దే కమ్, వాళ్ళు మనల్ని కలుస్తారా మీట్ అవుతారు. కానీ వాళ్ళ ప్రైవసీ టైం ని కూడా డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. లైక్ అరే వెళ్ళలేము బయటకి. సో వాళ్ళ డాటర్ చాలా డేస్ తో పుట్టింది కాబట్టి క్లింకరా ఇప్పటి వరకు వాళ్ళ ఫేస్ ని కూడా చూపించలేదు, హైడ్ చేసినారు వాళ్ళకి. అంటే
ఈ సందర్భంగా మనకి చూసుకున్నట్టయితే మనకి ఆమె ఫేస్ కూడా ఇన్ని రోజులు రివీల్ చేయనప్పుడు ఇప్పుడు రివీల్ చేశారు కదా. సో రివీల్ చేయడం వల్ల ఆమె అంతా రివీల్ అయిపోయింది. వాళ్ళు రివీల్ చేయలేదు, వాళ్ళు బెడ్షీట్ లాగడం వల్ల రివీల్ అయిపోయింది. సో అక్కడ మిస్టేక్ జరిగిపోయి వాళ్ళు ఫేస్ కూడా చూపించట్లేదు అని అంటే దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ దెమ్. వాళ్ళ మీద చాలా కేర్ ఉంటుంది. సర్టెన్ టైంలో వాళ్ళే చూపిస్తారు. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి అంతే తప్ప అట్లా బెడ్షీట్ ఆడడం అయితే అదంతా చేయకూడదు. అది అక్కడైతే ఫ్యాన్స్ మిస్టేక్. రామ్ చరణ్ ది మాపింగ్ జరిగింది కదండి. సో అక్కడ ఫ్యాన్స్ ది తప్పు ఉందంటారా లేదా రామ్ చరణ్ ది తప్పు ఉందంటారా? అది యాక్చువల్గానండి ఫ్యాన్స్ అయితే ఇక్కడ అత్యుత్సాహమే కనిపించింది నాకైతే. యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఒక తన కూతుర్ని పాపని క్లింకర్ అని ఎత్తుకుని అంటే సెక్యూరిటీ పెట్టుకోవచ్చు కదా అని అంటున్నారు, కానీ ఆ టైంలో సెక్యూరిటీ వీలవదు, బయట ఉంటుంది కానీ లోపల ఎంట్రీ దగ్గర అంత చూడలేరు. అభిమానులు ఆల్రెడీ లోపలికి వచ్చేసారు. అది పక్కన పెడితేనమ్మా ఇక్కడ ఎలాగంటే ఆయన పాపను ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చేటప్పుడు మాబింగ్ అనమాట. అంటే అంతకుముందు మనం రాజాసాబ్ సమయంలో నిధి అగర్వాల్ ఏ విధంగా ఇదయిందో అదే విధంగా మన హీరో మనకు కనపడతారు కదా అంతమాన అని కాకుండా పాపనున్నా సరే దోసుకుని వెళ్ళిపోయి దోసేసి ఇంకా మాబింగ్ అన్నమాట. దగ్గర ఉక్కిరి బిక్కిరి చేయటం, ఇంకా నథింగ్ బట్ ఉక్కిరి బిక్కిరి చేయటం. అటువంటి పరిస్థితులు ఏంటంటే అంత దారుణంగా మనం చేసుకోక్కర్లేదండి. మన అభిమానం మనం చూపించుకుందాం. వాళ్ళు ఏంటంటే ఏదో చాలా ఇంపార్టెంట్ పనులు వాళ్ళు లోనికి వెళ్తున్నారు. వాళ్ళు లోనికి వెళ్ళి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదు. ఓకే, మనకే ఆనందపడే విషయమే, నేను కాదంటలేదు. దానికి మన ఆనందపడే విషయాన్ని ఆ సంతోషాన్ని మనం ఎక్కువ అతి ఉత్సాహం చూపించక్కర్లేదు అనేది నా ఉద్దేశం. ఓకే, మనం రామ్ చరణ్ గారు వెళ్ళనివ్వండి, వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు లోపల మాట్లాడితే ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనతో మాట్లాడతారు. అప్పుడు దాకా మనం ఆగకుండా ఆయన వెళ్ళటానికి ఇబ్బంది పడితే కనుక ఆయన లోపలికి వెళ్ళలేరు. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అనమాట. అంటే ఈ సందర్భంగా క్లింకర్ ఫేస్ కూడా రివీల్ అయింది కదా. ఇన్ని రోజులు వాళ్ళు ఆపేయడం జరిగింది, ఇప్పుడు సడన్ గా రివీల్ చేశారు. అంటే వాళ్ళు ఒక సందర్భం అనుకున్నారు, బట్ సడన్ గా ఫ్యాన్ మాబింగ్ వల్లనే అది బయటపడింది కదా. మరి దాని వల్ల ఏమన్నా అది ఎలాగంటున్నానంటే మా యాక్చువల్ గా రామ్ చరణ్ గారు ఒక సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే క్లింకర్ అని చూపించరా మీరు అని అడిగారు. అడిగినప్పుడు ఏంటంటే ఆయన నేను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తాదో అప్పుడు నేను చూపిస్తాను అని అన్నారు. అయితే ఈ లోపల నేను హాస్పిటల్కి కంపల్సరీ రావాల్సిన సందర్భం, పాపని ఇంటి దగ్గర వదిలి రాలేరు, ఎత్తుకుని తీసుకొచ్చాడు కూడా. ఆ టైంలో ఏంటంటే చుట్టూ మోగిన వాళ్ళు ఏంటంటే ఏదో సమయంలో తీసుండొచ్చు, అది ఓపెన్ చేశారు. కానీ వాళ్ళు పర్సనల్గా కూడా మళ్ళీ చేస్తారమ్మా. అది ఎంతవరకు మనకు చూపించాలో క్లియర్గా వాళ్ళు చూపిస్తారు, మనకి ఎక్స్పోజ్ చేసి చూపిస్తారు. అదేంటంటే నిన్న జరిగిన మా కవల పిల్లలు పుట్టినందుకు అయితే నాకు సంతోషంగా ఉంది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.